అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. తెలంగాణ ఇరిగేషన్ శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హేరూర్ రికేష్ కుమార్ ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. అక్రమాలను సక్రమం చేయడంలో దిట్టగా పేరొందిన నికేష్ కుమార్ కేసులో ఏసీబీ విచారణ కొనసాగుతుంది. నికేష్ కుమార్ బినామీ ఆస్తులు గుర్తించే పనిలో ఉన్నారు ఏసీబీ అధికారులు. ఇవాళ నికేష్ బంధువుల లాకర్లు తెరవబోతున్నారు. మరోవైపు నికేష్ని 10 రోజుల కస్టడీ కోరుతూ ఇవాళ ఏసీబీ అధికారులు పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. నికేష్ కుమార్ అక్రమాలను సక్రమం చేయట్లో దిట్టగా పేరొందారు. ఈ నేపథ్యంలో ఏసీబీ విచారణ కొనసాగుతుంది. నికేష్ కుమార్ బినామీ ఆస్తులు గుర్తించే పనిలో ఉన్నారు ఏసీబీ అధికారులు. ఇవాళ నికేష్ బంధువుల లాకర్లు తెరవబోతున్నారు. మరోవైపు నికేష్ని 10 రోజుల కస్టడీ కోరుతూ ఇవాళ ఏసీబీ అధికారులు పిటిషన్ దాఖలు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పవన్ ఫోన్ లైన్లో మరింత సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్, ఇరిగేషన్ నికేష్ సంబంధించిన వ్యవహారంలో ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే నికేష్ ను అరెస్ట్ కూడా చేశారు. అయితే 14 రోజుల రిమాండ్ కూడా ఏసీబీ కోర్టు రిమాండ్ కూడా విధించింది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే 10 రోజుల కస్టడీ పిటిషన్ దాఖలు చేస్తున్నారు. ఎందుకంటే నికేష్ కుమార్ ను విచారిస్తే దీనికి సంబంధించి ఇంకా అక్రమ ఆస్తుల కేసులు కూడా గుర్తించే అవకాశం ఉంటుంది కాబట్టి 10 రోజుల కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేస్తారు. దాని తర్వాత వాదనలు కూడా కొనసాగుతాయి. వాదనలు కొనసాగి దాని తర్వాత కోర్టు ఉత్తర్వుల మేరకు ఎన్ని రోజులు కస్టడీ ఇస్తుందో మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే నికేష్ కుమార్ సంబంధించి చూస్తే దాదాపు 600 కోట్ల రూపాయలకు సంబంధించి అక్రమాస్తులను గుర్తించారు. ఎందుకంటే బహిరంగ మార్కెట్ లో అతని ఆస్తుల విలువ మొత్తం కూడా 600 కోట్లు ఉంటుందని చెప్పి కూడా ఏసీబీ అధికారులు ప్రధానంగా అంచనా వేశారు. అయితే ఇప్పటికే కుటుంబ సభ్యులు కావచ్చు, స్నేహితుల ఇళ్లలో కూడా పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు. అయితే ముఖ్యంగా చూస్తే ఎఫ్టీఎల్ ల్యాండ్ కావచ్చు, బఫర్ జోన్ ల్యాండ్ లో కూడా పూర్తిగా డబ్బులు తీసుకొని అనుమతులు ఇచ్చారని చెప్పి కూడా ఇతని పైన అనేక ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ₹1,00,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అయితే ప్రజెంట్ మాత్రము సస్పెషన్ లో కొనసాగుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే నికేష్ సంబంధించిన వ్యవహారంలో ఏసీబీ అధికారులు చాలా లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో ఇంత ఆస్తులు కూడబెట్టడం అంటే చాలా సమంజసం కాదు. కానీ అయినా నికేష్ కుమార్ ఎలా ఆస్తులు కూడబెట్టారు, కుటుంబ సభ్యులు కావచ్చు, స్నేహితుల పేర్ల పైన ఇంకా దీనికి సంబంధించి ఎంతమంది ఆస్తులు ఉన్నాయని మాత్రము పూర్తిగా దర్యాప్తు జరుపుతున్నారు. అంతేకాకుండా బ్యాంకు లాకర్లను కూడా ఈ రోజు తెరిచే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే లాకర్లను గుర్తించిన ఏసీబీ అధికారులు నిన్న సెలవు దినం కావడంతో ఈ రోజు బ్యాంకులు తెరుచుకుంటాయి కాబట్టి ఈ రోజు లాకర్లు కూడా తెరిచే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ ఈ రోజు తిరువకున్న కస్టడీలో తీసుకున్న దాని తర్వాత అతని సమక్షంలోనే నికేష్ సమక్షంలోనే పూర్తిగా లాకర్లు కూడా తెరిచే అవకాశం ఉంటుంది. ఓవరాల్ గా చూస్తే మాత్రము ఈ రోజు కస్టడీ పిటిషన్ చేస్తారు. దానిపైన వాదనలు కూడా కొనసాగుతాయి. రైట్, థ్యాంక్ యూ పవన్.